हरिः ओम् श्रीगुरुभ्यो नमः। अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। यस्यान्तं नादिमध्यं न हि करचरणं नाम गोत्रं न सूत्रं नो वर्णो नैव जातिर्न भवति पुरुषो नानपुंसं न च स्त्रीः नाकारं नैवकारं न हि जनिमरणं नास्ति पुण्यं न पापं तत्त्वं नो तत्त्वमेकं सहजसमरसं सद्गुरुं तं नमामि। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयं परोपकारः पुण्याय पापाय परपीडनं मद्वयं भद्वयं चैव भ्रत्रयं वचतुष्टयम् अनापलिङ्गकूस्कानि पुराणानि पृथक् पृथक्। ओम प्रसार माध्यम द्वारा प्रसारीकृत अष्टादश महापुराण अंतर्गत श्री मत्स्य महापुराण प्रवचन कार्यक्रमाय संदर्शकेभ्यः सर्वेभ्यः तथैव संस्कृत भाषा जिज्ञासुभ्यः शुभस्वागतम्। यव्वनि चे जनिंसु जगमु यव्वनि लोपल नुंडु लीनमై यव्वनि యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యరయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా। పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం। సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం। సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం। పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం। ह्यः कार्यक्रमे राजधर्मेषु विषयाः अधीताः। इदानीं वामनावतार चरित्रविषयम् अध्येतव्यम्। एतत् मत्स्यपुराणे विशिष्ट कथांशः
వామనావతార విషయः. వామనస్య అవతరణం వామన అవతరణం. వామనः నామ కీదృశः? కేవలం శ్రీమన్నారాయణः. శ్రీమన్నారాయణः एव వామనరూపేణ జాతः. పితా కశ్యప ప్రజాపతిः, మాతా అదితిः. అదితి కశ్యపయోः పుత్రः వామనः. ఏతద్విశేషం ఇదానీం అధ్యేతవ్యం. నిన్నటి రోజున రాజధర్మాల విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా రాజుగారి దగ్గర ఉన్నటువంటి పురోహితుడు జాగ్రత్తగా ప్రజలకు దుస్వప్నాలు, దుర్నిమిత్తాలు వీటన్నిటి విషయం తెలియజేస్తూ ప్రజలకు శుభాశుభ విషయాలను జాగ్రత్తగా తెలియజేసి వాళ్ళకి ప్రమాదాలు రాకుండా, ఒకవేళ ఏవైనా ప్రమాదాలు శుభాశుభ ఫలితాన్ని బట్టి కానీ, దుర్నిమిత్తాలను బట్టి కానీ, శుభాశుభ స్వప్నాలను బట్టి కానీ ఏవైనా కలుగుతాయి అనుకుంటే పరిహార మార్గాన్ని చెప్పాలి. అలా చేసేవాడే రాజపురోహితుడు. రాజపురోహితుడు ముఖ్యంగా మహారాజుకు కానీ ప్రజలకు కానీ భగవద్ ఆరాధన విషయాన్ని బోధించాలి. భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి గృహదోషాలైనా గ్రహదోషాలైనా తొలగిపోతాయి. కలవు నామస్మరణమేవ. కలవుతు నామస్మరణమితి ప్రశస్తి అస్తి. కలియుగంలో నామస్మరణానికి ఉన్న ప్రాధాన్యం మరి దేనికి లేదు. ఆ విధంగా నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల, భగవన్నామస్మరణ చేస్తూ ఉండటం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం పొంది మనం ఎటువంటి దుర్నిమిత్తాల యొక్క ఫలితాలను, దుస్వప్నాల ఫలితాలను కూడా వాటికి అవి మన కీడు చేస్తాయనేటటువంటి మనసులో ఆ భావన మనకు అక్కర్లేదు. అటువంటి దైవ ప్రార్థనల్లో భాగంగానే విఘ్నేశ్వరుడి యొక్క షోడశనామాలు, ఆంజనేయ స్వామి యొక్క 12 నామాలు మనం చెప్పుకున్నాం. ఇది కొంతమంది సందర్శక మహాశయులు అడిగారు. మరోసారి విఘ్నేశ్వర స్వామి యొక్క షోడశనామాలు, ఆంజనేయ స్వామి యొక్క 12 నామాలు పునశ్చరణ చేయండి అని చెప్పారు. తప్పకుండా భగవన్నామాలను మనం ఎన్నిసార్లు జపించినా మనకు ఫలితం ఎక్కువవుతూనే ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు, లాభమే తప్ప. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, ఏ ప్రదేశానికి బయలుదేరినా, ఏ విషయంలో మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉన్నా, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కానీ, విద్యాభ్యాస విషయంలో కానీ, వివాహ ఉపనయనాది విషయాల్లో కానీ మనం ఎటువంటి బాధ లేకుండా ఆ స్వామి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే ఎటువంటి బాధ లేకుండా మనం ఆ సమస్యను మనం అనుకున్నటువంటి ఫలితాన్ని పొందగలం. అలా ఫలసిద్ధి పొందడానికి ఉపయోగించేవే విఘ్నేశ్వర స్వామినః షోడశనామాని, ఆంజనేయ స్వామినః 12 నామాని. సుముఖశ్చైకదంతశ్చ కపిలోగజగర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రోగజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపౌరోజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే.
ఈ షోడశనామాలు విఘ్నేశ్వర స్వామివి మనం ప్రతిరోజు సాయం ప్రాతః పఠేన్నర, ఉదయ సాయంకాలాల్లో మనం స్మరిస్తూ ఉంటే మనకు ఎటువంటి ఆటంకాలు రావు. మనం అనుకున్న పనులు దివ్యంగా మనకు సిద్ధిని కల్పిస్తాయి, ప్రయోజనాన్ని కల్పిస్తాయి. మరి ఆంజనేయ స్వామి యొక్క ద్వాదశనామాలు: హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః. లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ విధంగా హనుమత్ ప్రభు యొక్క నామాలను, ద్వాదశనామాలను స్మరించడం వల్ల ముఖ్యంగా స్వాపకాలే, నిద్రించే సమయంలో, నిద్రపోయే ముందు ఆ స్వామి యొక్క నామాలను మనం ఉచ్చరించడం వల్ల మనకు దుస్వప్నాలు కలగవు. దుస్వప్నాలు ఒకవేళ పొరపాటున వచ్చినా వాటి యొక్క ఫలితాలు మనల్ని ఏమి చేయవు. శుభశకునాల ఫలితాలు మనం ఆశిస్తాం. శుభశకునాలు, శుభ స్వప్నాలు, వాటి యొక్క ఫలితాలు మనకు అనుకూలంగానే ఉంటాయి. అనుకూలంగా ఉండేవే కదా శుభకరమైనవి. కనుక దుస్వప్నాలు, దుర్నిమిత్తాలు, వాటి గురించే ఆలోచించాలి. వాటి యొక్క ఫలితం మనల్ని బాధించకుండా ఉండాలంటే ఈ రెండు మనం తప్పకుండా జపిస్తూ ఉండాలి. భగవంతుడి నామం మనల్ని సర్వత్రా రక్షిస్తూ ఉంటుంది. అది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. ఇదానీం వామనస్య ఆవిర్భావ విషయః అధ్యేతవ్యః. జై విజయులు సనకసనందనాదుల శాపంతో రాక్షసులుగా జన్మిస్తున్నారు. అందులో మొదటి జన్మ దితి సంతతిలో కలిగింది. కశ్యప ప్రజాపతికి అదితి, దితి, వినత, కద్రువ ఇలా కొంతమంది భార్యలు ఉన్నారు. అదితి సంతానం ఆదిత్యులు, దితి సంతానం దైత్యులు. ఆ దైత్యులలో ముఖ్యమైన వాళ్ళు హిరణ్యకశిపుడు, హిరణ్యకశిపుడు. వీళ్ళు బ్రహ్మదేవుడిని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందారు, ఎన్నో శక్తులు పొందారు. వాటిని అన్నింటినీ దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. అలా దుర్వినియోగం చేస్తూ ఉండడం వల్ల దేవతలను, ఋషులను, మానవులను కూడా బాధ పెడుతూ ఉండటం వల్ల అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మదేవుడికి చెప్పుకున్నారు. అప్పుడు బ్రహ్మ వీళ్ళందరినీ వెంట పెట్టుకుని విష్ణుమూర్తి, శ్రీమన్మహానారాయణమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళారు. అందరూ వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. తప్పకుండా సమయం వస్తుంది, ఎప్పుడైనా కొంత సమయం నిరీక్షించక తప్పదు. కర్మానుబంధీని ఫలితాన్ని భవంతి. చేసిన కర్మకు తగిన ఫలితం అనుభవించాలి. కష్టమైన, నష్టమైన, సుఖమైన, సంతోషమైన. కనుక మీరు ఇప్పటివరకు చాలా బాధలు పొందారు. ఈ బాధలకు నివారణ త్వరలోనే మీకు కలుగుతుంది అని నిరీక్షించమని చెప్పాడు శ్రీమన్నారాయణుడు. ఆ సమయంలో హిరణ్యాక్షుడు భూమండలాన్ని కక్షలోంచి తీసి, ఒక కక్షలో తిరుగుతోంది భూమండలం. భూమండలానికి అధిదేవత భూదేవి. ఆ భూమండలాన్ని అక్కడ తిరుగుతున్నటువంటి కక్షలోంచి దాన్ని తీసుకువెళ్ళి రసాతలంలో పడేద్దామని తీసుకెడుతున్నాడు.
కక్షలోంచి ఎప్పుడైతే యువతలకు వచ్చిందో భూదేవి తన బాధను చెప్పుకుంది శ్రీమన్నారాయణుడితో. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదివరాహంగా ఆవిర్భవించాడు. ఆదివరాహంగా ఆవిర్భవించి ఒక్కసారి వాడిని వెంటాడి వాడి చేతుల్లో ఉన్నటువంటి భూమండలాన్ని తన కోరలతో ఉద్ధరించి దాన్ని మళ్ళీ కక్షలో ప్రవేశపెట్టి వాడిని సంహరించేశాడు. తన సోదరుడి యొక్క మరణానికి కారకుడు శ్రీహరి అని తెలుసుకుని, శ్రీమన్నారాయణుడు అని తెలుసుకుని హిరణ్యకశిపుడు ఎన్నో సంవత్సరాల పాటు, కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. తపస్సు చేసి శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం పొందాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం పొందాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం పొంది ఎవరి వల్ల ఎక్కడా కూడా తనకు మరణం రాకూడదని రకరకాల వరాలు కోరాడు. ఆ వరాలకు తగినట్టే సంభవించాడు నరహరి. వాడు అడిగిన వరాలు ఏమిటంటే, మానవుల చేత కానీ, దానవుల చేత కానీ, జంతువుల చేత కానీ, ఎవరి చేతను కూడా, దేవతల చేత కానీ తనకు మరణం సంభవించకూడదు. పగలు కానీ రాత్రి కానీ మరణం సంభవించకూడదు. అంతఃపురంలో కానీ బయట కానీ తనకు మరణం సంభవించకూడదు. ప్రాణం ఉన్నవాడి చేతను కానీ లేనివాడి చేతను కానీ తనకు మరణం సంభవించకూడదు. ఈ విధంగా హిరణ్యకశిపుడు ఎన్నో వరాలు కోరాడు. ఆ వరాలన్నిటికీ ఒప్పుకున్నాడు బ్రహ్మదేవుడు. కారణం ఏంటంటే అతని యొక్క తపశ్శక్తి అటువంటిది. కష్టపడి తపస్సు చేసిన వాడికి వరాలు ఇచ్చినప్పుడు దేవతలు తథాస్తు అంటారు. అతని శక్తిని వృధా కానివారు, వ్యర్థం కానివారు. ఆ విధంగా తథాస్తు అని చెప్పి బ్రహ్మ అదృశ్యమైపోయాడు. హిరణ్యకశ్యపుడు వరబల గర్వితుడై అందరినీ కూడా హింసించడం ప్రారంభించాడు. యజ్ఞాలు యాగాలు ధ్వంసం చేస్తున్నాడు. అందరి చేత ఈశ్వరోహం అహంభోగి అనే ఆసురి లక్షణంతో అందరి చేత తన నామాన్ని జపింపజేస్తున్నాడు. హరినామం బదులు హిరణ్యకశిపు నామాన్ని జపింపజేస్తున్నాడు, స్మరింపజేస్తున్నాడు. అలా స్మరించకపోతే హింసిస్తాడు కనుక భయపడి అందరూ హిరణ్యకశిపు నామస్మరణ చేస్తున్నారు. శ్రీహరి కోసం వెతికాడు, ఎక్కడ కనపడలేదు. దుష్టులకు కనపడ్డు కదా భగవంతుడు, శిష్టులకు మాత్రమే కనిపిస్తాడు. ఆచారపరాయణులకు సజ్జనులకు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు, భగవద్ దర్శనం అవుతుంది. దుర్మార్గులకు దుష్టులకు భగవద్ దర్శనం కాదు. ఆ విధంగా ఎంత ప్రయత్నం చేసినా హిరణ్యకశిపుడి భగవద్ దర్శనం కాల. బయట వెతికాడు, ఎక్కడా కనపడలేదు. ప్రహ్లాదుడు కూడా, అతని కుమారుడు ప్రహ్లాదుడు, భార్య పేరు లీలావతీదేవి. లీలావతీదేవి చాలా నియమనిష్టలు కలిగినటువంటి దీక్షాపరాయణురాలు. ఆ లీలావతీదేవి తన కుమారుడికి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో విషయాలు, ఆధ్యాత్మిక విషయాలను చెప్పింది. అంతేకాదు ప్రహ్లాదుడు ఆజన్మ భక్తియుక్తుడు అవ్వడానికి కారణం నారద మహర్షి. ఒకసారి హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్ళిన సమయంలో ఇంద్రుడు గర్భవతి అయిన లీలావతీదేవిని తీసుకువెళ్ళిపోతున్నాడు. నారద మహర్షి అడ్డుపడ్డాడు. నువ్వు చేస్తున్న తప్పు అని హెచ్చరించాడు. నేనేం చేయను, హిరణ్యకశిపుడే ఇంత బాధ పెడుతున్నాడు మమ్మల్ని, మరి అతని కుమారుడు ఇంకా ఎన్ని బాధలు పెడతాడు అని చెప్పగానే అప్పుడు నారదుడు చెప్పాడు, నాయనా నువ్వు చాలా పొరపాటు అనుకుంటున్నావు.
దుష్టుడి కుమారుడు దుష్టుడు అవ్వాలని ఏమీ లేదు. సంస్కార బలంతో అతను గొప్పవాడు అవ్వచ్చు. ఏదైనా నువ్వు చేసిన పద్ధతి అతను లేని సమయంలో అతని భార్యను అవమానించడం, తీసుకువెళ్ళడం అనేది నువ్వు చేస్తున్న చెడ్డ పని. ఆ మార్గాన్ని విడిచిపెట్టు అని ఆయన ఉపదేశించగానే తథైవ మహాత్మన్ అని చెప్పి మానేశాడు. ఆవిడ ఆ సమయంలో నారదుడు తను రక్షించినటువంటి అదే గర్భవతి అయిన లీలాదేవిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆశ్రమంలో ఆవిడని రక్షించాడు. నారద మహర్షి యొక్క ఆశ్రమంలోనే ఆవిడ ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది. ప్రహ్లాదుడు పుట్టకముందు నారదుడు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు లీలాదేవికి చెప్పాడు. లీలాదేవి అవి సరిగ్గా వినకపోయినా లీలావతీదేవి గర్భంలో ఉన్న శిశువు ఊగుడుతూ వినేవట. అంటే గర్భస్థ శిశువుకి విషయాలు తెలుసుకునే శక్తి ఉన్నది అని మన పురాణాల్లో ఉంది. లౌకిక విషయాలను బట్టి చూసినట్లయితే అది నమ్మకపోవచ్చు. కానీ శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని పరిశోధించి గర్భస్థ శిశువుకి బయట జరిగే విషయాలను కానీ తన తల్లి ద్వారా తను వినేటువంటి మాటలు కానీ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అని శాస్త్రజ్ఞులు తెలియజేశారు. ఏతే విషయాः ఆగామి కార్యక్రమే శ్వः పునరారంభం కరవామహై. తావత్పర్యంతం సర్వేభ్యः శుభం భూయాత్. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.